మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ఈగల్. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి రెడీ అవుతుంది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. గ్రామీణ పండుగల వేడుకలు జరుపుకుంటున్న గ్రామస్తులతో కూడిన రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆడుమచ్చ పాటని ఊరా మాస్ ఆంథమ్ గా కంపోజ్ చేశాడు దావ్జాన్. రవితేజ తన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ పరంగా విభిన్నంగా మాస్ గా కనిపిస్తున్నాడు. నల్ల చొక్కా, ధోతి ధరించి ప్రలో రుద్రాక్ష మాలలతో పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. కళ్యాణ చక్రవర్తి మాస్ ను ఆకట్టుకునే సాహిత్యాన్ని రాశారు. రాహుల్ సిప్లింగంజ్ ఎనర్జెటిక్ వాయిస్ తో లవ్లీగా పాటని ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. రవితేజ తన డాన్స్ తో పాటలోని ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. సినిమాలో రవితేజలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది ఈ సాంగ్. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, కావ్య తాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని ఎడిటింగ్ అండ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గర్ల్ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఈగల్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. రాహుల్ సిప్లింగంజ్ పాడిన ఆడుమచ అనే మొదటి సింగిల్ ను ఈ రోజు మూవీ మేకర్స్ విడుదల చేశారు. రవితేజ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో మాస్ ఎలివేషన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు అతని నుంచి నెక్స్ట్ రాబోయే చిత్రం ఈగల్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాలో రవితేజ నెవర్ బిఫోర్ అనేలా సరికొత్తగా కనిపించబోతున్నట్లుగా పోస్టర్స్ ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ గా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడొస్తున్న అప్డేట్స్ చూస్తూ ఉంటే మాస్ రాజా రేంజ్ కు తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ కూడా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. మంచి ఎనర్జీతో పాటలో కూడా ఊపు తీసుకొస్తున్నాడు. ఇక ఈ పాట దేవ్ జాన్ స్వరపరచగా రాహుల్ సిప్లింగంజ్ చాలా పవర్ఫుల్ గా పాడారు. ఇక పాటలో బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే సినిమాలో ఇలాంటి వాతావరణం గట్టిగానే కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మరోసారి మాస్ రాజా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లు కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక వాయిదా పడవచ్చనే గాసిప్స్ అన్ని వస్తున్నా కూడా చిత్ర నిర్మాతలు ఎప్పటికప్పుడు క్లారిటీ అయితే ఇస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ఈ సినిమాను విష్ చేయకూడదని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని గట్టిగా చెబుతూ వస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.